ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళదాం. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి అనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు నడిపించిన విధానమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. దేవా, మీ కుమారుని యొక్క పునరుద్ధాన జన్మలోనికి మమ్మల్ని నడిపించిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ చిత్తమును గుర్తెరగడానికి తండ్రి మమ్మల్ని నేత్రములు వెలిగిస్తున్నారు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు దేవా. కొన్ని నిమిషములు తండ్రి మీ మాటలను గ్రహించుకునడానికై, తెలుసుకునడానికై మేమందరం చేరి ఉండగా మాకు కావలసిన ఆత్మీయమైన ఆహారాన్ని తండ్రి మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా తెలియజేసి వాటిని మేము అంగీకరించడానికి తండ్రి మంచి మనస్సును మాకు అనుగ్రహించాలి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా మాకు కావలసిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీ యొక్క సన్నిధి ఎంత గొప్పదో మేము గుర్తెరిగి మీ సన్నిధిలో మేము ఎలా ఉండాలో, ఎలా క్రమముగా ఉండాలో ప్రతిదీ నేర్చుకోవడానికి మీ కృపణను గ్రహించమని తండ్రి. నిలబడిన నా యందు ఏమీ లేదు కానీ తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంతో మాకు అవసరమైన మాటలు వినిపింపజేసి ఆ జీవము కలిగిన మాటలను తండ్రి మేము స్వీకరించి జీవము పొందుకున్నట్లుగా మీ ప్రియకుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థన మనవరు అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. యోహాను సువార్త ఆరాధన అనగానే చాలా మనం టీవీల్లోనూ లేక పెద్ద పెద్ద ప్రసంగికులు లేక వర్షిప్లు నడిపిస్తున్న వారిని మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క ఆరాధన క్రమము ఆ ఆరాధనలో ఉండడం లేదేమో అని వాపోతున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు వాటి గురించి. ఎందుకంటే ఆరాధన చేస్తున్నాము అనే క్రమంలో యవనస్తులు బాగా ఆ యొక్క కూడుకలకు వెళుతూ వారు పెట్టిన సౌండ్ సిస్టానికి, డీజే బాక్సులకి, ఆ లైటింగ్లకి లేక ఆ యొక్క విధానాలకు కనెక్ట్ అయిపోయి పరిశుద్ధాత్మతోనూ ఆత్మతో సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలనే విషయాన్ని మర్చిపోయి లోకాన్ని సంఘంలోనికి తీసుకువస్తున్నారేమో అని చాలా మంది పెద్ద పెద్ద మంచి నాయకులు అయిన వారు మాట్లాడుతున్నారు మీడియాలో మనం చూస్తే. ఆయన ఎవరు, పాస్టర్ గారు మన దగ్గర ఉన్న కీర్తనల పుస్తకం ఉంది కదండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం. దాని గురించి మాట్లాడుతూ ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, డ్యాన్సులు చేయడానికి మాకు అధికారం ఉన్నది అన్నట్లుగా మాట్లాడుతూ పాత నిబంధనలో కొన్ని వచనాలను కోట్ చేస్తూ దావీదు నాట్యం చేశాడు ఆరాధన చేయడానికి, మాకు చేయడానికి అధికారం ఉన్నది అన్నట్లుగా ఆ నాయకుడు మాట్లాడాడు. విషయం ఏమిటి అంటే, అసలు పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం ఎరుగక వారి మధ్యకు లేక వారిని ఇష్టపడి వారి పరిచర్యని ఇష్టపడి వారి దగ్గరికి వస్తున్న వారిని ఏ త్రోవలో నడిపించాలో వారికి అర్థం కాక వెడుతున్న వారికి అవగాహన ఉండదు. ఎందుకు వెడుతున్నారంటే ఏదో కొంతసేపు దేవుని సన్నిధిలో గడిపేసి రావాలి అని వారు వెళుతుంటే ఏదో ఒక మాయలో పడవేయాలి అని అపవాది ఆ నాయకుల్లో దూరి
ఎలా నడిపిస్తున్నాడా అనేది అర్థం కాకుండా చేస్తున్నాడు. దానికి బలంగా కొన్ని వచనాలను వారు ఆధారం చేసుకుని, ఇదిగో దావీదు నాట్యం చేశాడు ఆరాధన చేయడానికి, దావీదు దేవునికి ఇష్టడే కదా అని అంటాడు. అని తర్వాత వచ్చిన ప్రవక్త ఏమంటాడంటే దావీదు గురించి, దావీదు జ్ఞానము లేక అలాగా ప్రవర్తించాడు అని చెబుతున్నాడు. ఒక చోట ఒక వాక్యం ఇలా ఉంది కదా అని బలంగా మనం ఏదో వాక్చాతుర్యం ఉంది కదా అని వెళ్ళిపోతే ప్రయోజనం లేదు. ఆ వాక్యము అది సరైనదా కాదా, మనకి వర్తిస్తుందా కాదా, మన కాలానికి మన జీవితానికి, క్రీస్తు ఈ లోకానికి వచ్చి వెల చెల్లించేసిన తర్వాత చెప్పిన మాటలు ఏమిటి, మనకి ఏం వర్తిస్తాయి, మనం ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ దేవుడు మనకి రాయించాడు. సంఘానికి పిల్లర్స్ ఏమిటి అంటే, అపోస్తుల కార్యాల్లో చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడు 2వ అధ్యాయంలో, మనకి దేని మీద మన జీవితాలను పట్టుకోవాలంటే అపోస్తుల బోధ యందును. అంత క్రితం మరి బోధలు లేవా? అన్నయ్య గారు అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోతున్నారు. అంత క్రితం ఇంకా బోధలు లేవా? అపోస్తులు బోధలోని మన జీవితాన్ని ఎందుకు కట్టుకోవాలి? అంత క్రితం ఎంతో మంది బోధకులు ఉన్నారు ఇశ్రాయేలు ప్రజలకు. అపోస్తుల బోధ యందును సహవాసమందును, అంటే సహవాసంగా కూడుకోవడం కూడా ఏమనుకుంటున్నారంటే ఏదో కొంతసేపు వచ్చేసి వెళ్ళిపోవడం అని అనుకుంటున్నారు. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అంటున్నాడు పౌలు. దేవుని రాజ్యం అంటే ఏమిటి? పరిశుద్ధాత్మలో ఆనందించడం. మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి అంటే, మనకి ఇవ్వబడిన పరిశుద్ధాత్మతో మనం ఇక్కడ ఆనందించడానికి వచ్చాం. అది దేవుని మహిమను వ్యక్తిరింతలు పాడు చేసేదిగా ఉండకూడదు. ఆ ఆరాధనలో ఏమవుతుందంటే, చాలా మంది చున్నీలు ఎగరేస్తున్నారు స్త్రీలు. మరి మీరు చూసారో లేదు, చున్నీలు ఎలా తిప్పుతున్నారు? ఎవరిది? అపవాది క్రియలు అయ్యి. ప్రియమైన వాళ్ళ సినిమాలో విన్యాసాలు, ఆరాధన చేయడం తప్పనడం లేదు నేను. ఒక పాట పాడేటప్పుడు దానికి ఉన్న అర్థం ఏమిటి, భావం ఏమిటి అని మన ఆత్మలో ఆనందిస్తూ ఆ పాటను అనుభవిస్తూ పాడిన విధానం వేరు. ఏదో మ్యూజిక్ కి కనెక్ట్ అయిపోయి మనం ఒళ్ళినే మనం మరిచిపోయి చేసేది అది ఎప్పటికీ ఆరాధన కాదు ప్రియమైన వాళ్ళ. అది దేవుని నామానికి అపకీర్తి తెచ్చేది. మరి దావీదు మరి డాన్స్ చేశాడు కదా అని ఒక వచనాన్ని వారు చూపిస్తున్నారంటే, అసలు వారు కొత్త నిబంధనలో ఉన్నారా, పాత నిబంధనలో ఉన్నారా? ఏ యొక్క వాక్యం మనకు పనిచేస్తుంది అనే ఆలోచన లేకుండా ఉన్నారు దైవజనులు. మన బోధకుడు ఎవరు, మనకు నాయకుడు ఎవరు, మనం దేని మీద మనం మన జీవితాలను కట్టుకుంటున్నాం అనే ఆలోచనే లేదు. మన కాపరి చాలా గొప్పవాడు ప్రియమైన వాళ్ళ. చదవబడిన వాక్య భాగంలోనికి వెళదాం. యోహాను సువార్త 10వ అధ్యాయము. వాక్యం ధ్యానించకపోతేనండి ఎవరు ఏది చెప్పినా అది సత్యమే అనిపిస్తుంది. మరి దావీదు డాన్స్ చేశాడు కదా అని ఆయన చెప్పినప్పుడు, ఆ వాక్యాన్ని మనం చూపించినప్పుడు వాక్యం మనకి తెలియదు అనుకోండి, ఏమనుకుంటాం? నిజమే కదా అని అనుకుంటాం. యోహాను సువార్త చాలా ప్రామాణికం. వాక్యం అనేది మన జీవితాలను ప్రియమైన వాళ్ళ జీవింపచేసేది జీవవాక్యము. యేసుక్రీస్తు ద్వారా వచ్చిన వాక్యము జీవవాక్యము. అది మనల్ని జీవింపచేస్తుంది.
నశింప చేసేది కాదు. అది ఎప్పుడు మనల్ని నశింప చేస్తుంది అంటే ఆయన మాట పెడచెవిన పెట్టి మనం పెడద్రావిన వెళ్ళిపోయినప్పుడు, ఆ కాపరి మాట మనం వినకుండా మనం వెళ్ళిపోయినప్పుడు. గొర్రె ఎప్పుడు ప్రమాదంలో పడుతుంది? మనం చూస్తూ ఉంటాం కదండి, గొర్రెల కాపర్లు చాలా మందని తోలికెళ్తూ ఉంటారు. ఆ గొర్రెల మందలో ఉన్నప్పుడు ప్రమాదం ఎప్పుడు రాదు దానికి. ఎందుకంటే దానికి ముందుగా ఎవరు వెళ్తున్నారు? కాపరి వెళుతున్నాడు. దానికి ముందుగా అంటే ఆయన అడుగు జాడల్లో మనం నడుస్తూ వెళుతూ ఉన్నప్పుడు మనకి ప్రమాదం వస్తాదనే భయం మీకు లేదు. ఎప్పుడు భయం? ఎప్పుడు భయం ఉంటుంది? ఎప్పుడు వస్తుందంటే అపవాది ఉన్నాడు. అపవాది ఎప్పుడు మోసం చేస్తాడంటే ఎప్పుడైతే ఆ కాపరి మాటలు వినకుండా, ఆ కాపరి స్వరం వినకుండా ఎప్పుడైతే త్రోవ తప్పేస్తామో అప్పుడు నిన్ను ఆ తోడేలు మింగేసే అవకాశం ఉంది. ఎప్పుడు మింగేస్తాడు? మందలో ఉన్నప్పుడా? కాదు. మనం ఆ మందల కాపరి వెనకాల వెళ్ళకుండా ఎందుకు ఆ యొక్క గొర్రె పక్కకి వెళ్ళిపోతుంది అంటే నా కాపరి నాకు ఆహారాన్ని ఇస్తాడో లేదా అనే విషయం మర్చిపోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది? ఎటు పడితే అటు వెళ్ళిపోతుంది. కానీ కాపరి స్వరం మీదే ఉందనుకోండి, ఇదిగో నా కాపరి నాకు ఇస్తాడు, మంచి మేతను ఇస్తాడు. ఆ మాటలను నేర్చుకుందాం ప్రేమ. యోహాను సువార్త 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుంచి చూసుకుంటూ వెళదాం. గొర్రెల దొడ్డిలో ద్వారమును ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకునివాడు అయినాడు. ద్వారము అంటే యేసుక్రీస్తు ద్వారం. పరలోకానికి వెళ్ళాలంటే ఆయన ఒక్కడే మార్గం అండి. ఇంకా ఈ ఆప్షన్ లేదా అంటే ఏది లేదు. ఇక ప్రపంచంలో నువ్వు ఎంత గొప్పటి యాగం చెయ్యి, యజ్ఞం చెయ్యి, దానాలు ఏదైనా సరే, నువ్వు నీకున్న ఆస్తిని అంతటినీ పంచిపెట్టే, నీకు పరలోకం రావాలి అంటే యేసుక్రీస్తును అంగీకరించి తీరవలసిందే. వారు ఎంత గొప్పవారైనా కావచ్చు, వారు ఎంత కోటీశ్వరుడైనా కావచ్చు, వాడు ఎంత దానగుణమైన ఉన్నవాడైనా కావచ్చు. ఒకే ఒక ద్వారం ఉంది. ఆయన ఎవరట? యేసుక్రీస్తు ప్రభువు వారు. ప్రియమైన వారు, ఇంకొక మార్గం లేదా. క్రైస్తవులు కూడా మాట్లాడుతున్నారు చాలా మంది, అసలు ఇంకా ఆప్షన్ లేదు. చదవండి. ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి, అతనికి ద్వారపాలకుడు తలుపు తీయను, గొర్రెలు అతని స్వరము వినును. ఎవరి స్వరం వినాలి? గొర్రెలు కాపరి. మన కాపరి స్వరాన్ని మనం వినాలి. అప్పుడప్పుడు అపవాది కూడా వస్తాడు. ఏం చేస్తాడు? మనల్ని మోసపుచ్చడానికి, అబ్బాయి వాడు తిండి లేదు నీకు, అక్కడ నీ కాపర తీసుకెళ్తున్నాడు కానీ నీకు మేత దొరకదు, నీకు వెళ్ళే ప్లేస్ అలాంటిది అని చెబుతాడు మనకి. చెప్పినప్పుడు మోసపోయి మనం వాడి మాట ఆడి స్వరం వింటే కనుక యేసుక్రీస్తు స్వరం వినడం మానేసి, మన కాపరి స్వరం మనం వినడం మానేసి వాడి స్వరం విన్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతాం? వాడు పట్టేసుకుంటాడు మనల్ని. వాడు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకువెళ్ళిపోతాడు. వాడి దగ్గర విశ్రాంతి, వాడికే విశ్రాంతి లేదు, నీకెలా విశ్రాంతి కలిగి చేస్తాడు? చూద్దాం. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించును. వెలుపలికి ఎందుకు నడిపించాలి? ఆయనే నడిపించాలి వెలుపలకు. దొడ్లో ఉండిపోతే ఆహారం ఎక్కడ వస్తుంది? రాదు. దొడ్డిలో ఉన్న గొర్రెలను తోలుకుని వెళ్ళాలి. బయట స్థలాలకు, మేత ఉన్న స్థలములకు, పచ్చిక గల చోట్లకు మనల్ని తీసుకువెళ్ళి మేపాలి. ఆ గొర్రెలు ఆ వాతావరణానికి తిరగాలి. ఒకే చోట ఉంటే ఏమవుతుంది? చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాయి.
మన కాపరి స్వరము, ఆయన స్వరం వింటాయట, పేరు పెట్టి పిలుస్తాడట. ఈరోజున గొప్ప గొప్ప పెద్ద పెద్ద సంఘాలు అని అనుకుంటున్నాం మనం. మా సంఘానికి 1,00,000 మంది వస్తారు, లేక 10,000 మంది వస్తారు అని చెప్పుకునే నాయకులు ఉన్నారు కదా. వారి సంఘంలో ఉన్న 10 మంది విశ్వాసుల పేర్లు వారికి తెలుసండి? తెలియవండి. అందులో కొంత చాలా ప్రాముఖ్యంగా డబ్బు ఇచ్చేవారిని కానీ, ఏదో ఒక స్కిల్ ఉండి వాళ్ళు ఉపయోగపడుతున్న వారిని కానీ జ్ఞాపకం ఉంచుకోవచ్చు. కానీ మన ప్రభు లాంటి వాడంటే ప్రతి విశ్వాసుని పేరు పెట్టి పిలవగలిగిన వాడు. చాలా మంది ఈ రోజున మేము స్వస్థతలు చేస్తామని చెప్పిన నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే, వారి దగ్గరకు వచ్చిన విశ్వాసుల్ని ఫలానా విశ్వాసం వచ్చింది అని పేరు పెట్టి పిలుస్తున్నారు. అంటే మాకు మహిమలు ఉన్నాయి, మాకు శక్తులు ఉన్నాయి అని చెప్పుకోవడానికి చేస్తున్నారు. కానీ అవి పేతురు, యోహాను భక్తులు లాంటి వారు ఎవరు ఎప్పుడు అలాంటి ట్రిక్స్ చేయలేదండి. ప్రియమైన వారు, ఇది యేసుక్రీస్తు నామమునే జరుగుతుందని చెప్పాడు. ఏం చేసినాడు? కాళ్ళు లేని వారికి కాళ్ళు, చేతులు లేని వారికి చేతులు, చచ్చిపోయిన వారిని సహితము లేపగలిగిన వారు భక్తులే. అలా చేయలేదు ప్రియమైన వాళ్ళ. మన నాయకుడు చాలా గొప్పవాడు. ఆయన స్వరాన్ని మనం వినాలి. నడిపించినప్పుడు 4వ వచనం చూద్దాం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నింటినీ, సొంతం ఎప్పుడవుతాయండి గొర్రెలు? ఆయన ప్రాణం పెట్టాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రియమైన వాళ్ళ, మనం విశ్వసించాం. ఆయన దేవుని పిల్లలమయ్యాం, ఆయన సొంత గొర్రెలమయ్యాం. మనం సొంత గొర్రెలను అన్నిటిని వెలుపలికి నడిపించినప్పుడల్లా వాటికి ముందుగా నడుచును. ముందుగా వెళ్తాడు ఆయన, ముందుగా. ఎందుకంటే వాటికి కీడు తగలకూడదు. ఎందుకంటే బయటికి వెళుతున్నప్పుడు ఆ నాయకుడు మనకు ముందుగా ఉన్నప్పుడు మనకి చాలా భద్రత, చాలా కేర్ఫుల్ గా మనం చూస్తూ ఉంటాం కదండి. గొర్రెల కాపులు మనం చూస్తున్నప్పుడు వారు వెనకాల కాపు కాస్తూ ఉంటారు. ఎక్కడికి ఆ గొర్రెని చెదిరిపోకుండా చాలా జాగ్రత్తగా చూస్తారు. ప్రియమైన వాళ్ళని చూస్తారు. అంతకంటే గొప్పవాడి కదా మన కాపరి, ప్రధాన యాజకుడు. పరలోకంలో ప్రవేశించి మన కొరకు ఈడు తప్పిపోకూడదు, ఇది నా రక్తంలో, ఇదిగో ఇతని హృదయాన్ని నేను కడిగాను, మళ్ళీ అపవిత్రుడిగా మారకూడదు అని దేవుడు దగ్గర మన యేసుక్రీస్తు ప్రభువారు, మన రక్షకుడు, మన కాపరి ఏం చేస్తున్నాడంటే నిత్యము మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనమైనా ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే, ఒళ్ళు అలసిపోయినప్పుడు ఎప్పుడో ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే ప్రార్థన చేయకుండా పడుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఆయన మాత్రం మన కొరకు ఎప్పుడు విజ్ఞాపన చేయకుండా మానడు. ప్రియమైన వాళ్ళు, మనం చెదిరిపోయిన గొర్రెల వల్ల ఉండకూడదు. అది అర్థమైతే ఆయన స్వరం మనం వింటే గనక, ఆయన వెనకాల మనం వెళితే గనక, అప్పుడు లోకం గురించిన భయం మనకు అవసరం లేదు. లోకం గురించిన భయం మనకు అవసరం. లోకం మనలోకి వచ్చేస్తుందేమో, నేను మళ్ళీ లోకంలో కలిసిపోతానేమో అనే భయం మనకు అవసరం. చూడండి 5వ వచనం చూడండి. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. అన్యుని స్వరం. అపవాది కూడా అన్యుడే. మాయ చేసి మనల్ని క్రీస్తులో నుంచి తొలగింపాలని వాడి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. విశ్వాసివా, యేసుక్రీస్తు రక్తం నీ హృదయాన్ని కడిగేసిందా, నువ్వు పవిత్రుడు అయిపోయావా అనే అభద్రతా భావాన్ని మనకు తీసుకురావడానికి చూస్తూ ఉంటాడు. వాడి మాటలు మనం వినకూడదు. ఎందుకంటే మన నాయకుడు ఎవరు అంటే, మనకు ముందుగా నడిచే నాయకుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి, ఆయన్ని వెంబడిస్తాయి. ఆయన నాకు ఏమైనా మేపలేడా అనే సందేహం అయితే ఆ గొర్రెలు ఎప్పటికీ ఉండదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? జీవమై ఉన్నవాడు, మనందరినీ జీవింప చేయగలిగిన వాడు.
అందుకని అన్యుని స్వరము నా గొర్రెల వినవు అని చెబుతున్నాడు ప్రియమైన వాళ్ళ. 6వ వచనం నుంచి కిందకి వెళదాం. ఈ సాదృశ్యము యేసు వారితో చెప్పాను గాని ఆయన వారితో చెప్పిన సంగతులెట్టువో వారు గ్రహించుకోలేదు. గ్రహించుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తు శిష్యులే. యేసుక్రీస్తు శిష్యులే గ్రహించుకోలేకపోతున్నారు. ఆయన ఆయన యుద్ధం అన్నప్పుడు ఎన్నోసార్లు ఆయన చెప్పాడు, ఇదిగో నన్ను నా మీదకి కీడు రాబోతుంది, మీరందరూ చెదిరిపోతారు, గొర్రెల కాపరిని కొట్టే సమయం వచ్చేసింది, గొర్రెలన్నీ చెదిరిపోతాయి అని చాలా సార్లు చెప్పినా వాడు గ్రహించుకోకుండా ఉన్నారు. ప్రేమ అందరూ అలా ఉన్నప్పుడు ఒక ఆయన మాత్రం పేతురు గారు ఏమన్నాడు, ప్రభువా అలా అనద్దు ప్రభువా, నీకు అంత కీడు నిజంగా వస్తే కనుక నేను నిన్ను విడవను, నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను నిన్ను విడవను అని చెప్పాడు. కానీ ఆయన ఏమన్నాడంటే ఆయన గురించి, ఇదిగో కోడు ముమ్మారు కూసే లోపల నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు, కోడి కూసే లోపల నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు అని చెప్పాడు. ఎందుకు అబద్ధం ఆడవలసి వచ్చింది అంటే పేతురు గారు ఆ గొర్రెకు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క గొప్పతనం ఏమిటో అర్థం కాలేదు కనుక అబద్ధం ఆడవలసి వచ్చింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఆ గొర్రెల కాపరి యొక్క గొప్పతనం అర్థమవుతుందో అప్పుడు మనం ఆ అపవాదికి భయపడం, చావుకి భయపడం, మరణానికి భయపడం, దేనికి లేనికి కానీ దేనికి కూడా మనం భయపడవలసిన అవసరం లేదు ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే మన కాపరి చాలా గొప్పవాడు, మన కొరకు మన ముందు నడుస్తున్నవాడు, మనకి ఏ కీడు రాకుండా కాయడానికి ముందు నడుస్తూ ఉన్నాడు ఆయన. ఏడవ వచనం నుంచి చూద్దాం. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెల పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవరైనాను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచుండును. భయం అనేది ఉండదు ప్రియమైన వారు. యేసుక్రీస్తు నా కాపరి, నా రక్షకుడు, నా విమోచకుడు అని నమ్మిన వ్యక్తి దేనికి భయపడడు, ఏ సమస్యకి కూడా లొంగిపోడు, భయపడడు ప్రియమైన వారు. నేను మళ్ళీ పాపపు జీవితాన్ని జీవిస్తానేమో అనే ఆలోచన రాదు. ఎందుకంటే మన కాపరి గొప్పవాడు ప్రియమైన వాళ్ళ. ఎప్పుడు తప్పిపోతాము అంటే ఆయన స్వరం వినకుండా ఆ మందలో నుంచి తొలగిపోతే కనుక మనకి తప్పనిసరిగా కీడు వస్తుంది. తోడేళ్ళు ఉన్నాయి లోకంలో, ఏమున్నాయండి? తోడేళ్ళు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారి శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత లోకంలోనికి పంపించేటప్పుడు చెప్పిన మాటలు, లోకంలో ఇగో తోడేళ్ల యొద్దకు మిమ్మల్ని పంపినట్లుగా నేను పంపుతున్నాను. ఇక్కడ తర్ఫీదు ఇచ్చేసాడు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి. ఈరోజు చూడండి, సువార్తకు వెళుతున్న వారిని ఎలా ఎదిరిస్తున్నారు చూడండి ప్రియమైన వాళ్ళు. చాలా ఎలా వచ్చేసిందంటే ఈ రోజుల్లో మనం చూస్తుంటే యూట్యూబ్లో మనం చూస్తుంటే కనుక సువార్త చేసే వారిని మా ఊరికి రావద్దు, అసలు మీ ఊర్లో మీరు చెప్పుకోండి, ఇక్కడికి రావడానికి కనుక అసలు కారణం ఏంటని చెప్పేసి వాళ్ళు వెళుతున్న వాహనాలను పగలగొట్టేస్తున్నారు, వారి మీద దాడి చేస్తున్నారు, ఎన్నో హింసలు పెడుతున్నారు ప్రియమైన. ఎందుకంటే లోకానికి యేసుక్రీస్తు అంటే దేవుడే అంటే ఎవరు ఈ లోకానికి తెలియదు లేదు కనుక ఆ జీవము గల మాటలను ఈ లోకానికి ప్రకటించడానికి వెళ్ళే వారిని కూడా ఏం చేస్తున్నారు, అడ్డగించేస్తున్నారు. లోకానికి జీవం గురించి తెలియదు. ఎందుకంటే ఈ లోకానికి జీవం గురించి తెలియాలి అంటే, యేసుక్రీస్తు గురించి తెలియాలంటే నమ్ముకున్న మనము ఆ జీవాన్ని పొందుకున్న వారిగా మనం జీవిస్తున్నప్పుడు మన జీవితమే వారికి రోల్ మోడల్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు వాదాలు,
ఇవన్నీ కారణంగా ఈ రోజున ఏమైపోయిందంటే సువార్త ఈ లోకంలో ప్రచురం అవ్వడానికి అడ్డంకి వేసేస్తున్నాడు అపవాది. అపవాది 10 వచనం చూద్దాం. 11 వచనం చూడండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరిని. నాకంటే గొప్పగా కాసేవాడు ఎవడు ఇంకా ప్రపంచంలో ఉండడం. వాటికి జీవాన్ని ఇవ్వడానికి వచ్చానంటున్నాడు 5 వచనంలో. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకును నేను వచ్చి తిని అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వచ్చినట్టు యేసుక్రీస్తు జీవాన్ని ఇవ్వడానికి. ఆయన అంగీకరించిన వారందరికీ ఏమిస్తాడు? నిత్య జీవం ఇస్తాడు. ప్రియమైన వాళ్ళ, ఆయన స్వరం ఎప్పుడైతే వినకుండా ఆయన మాటలను పెడచెవులు పెడతామో, ఆయన వాక్యాన్ని విడిచిపెడతామో, అప్పుడు లోకము అపవాది ఉంది ఏం చేస్తుంది? ఎవరిని మింగుదలా అని వాడు చూస్తూ ఉన్నాడు. ఎవరిని మింగుతాడు? గొర్రెల కాపరి దొడ్డిలో ఉన్న గొర్రెలను మింగడానికి వాడికి అధికారం లేదు. ఆయన యేసుక్రీస్తు చేతిలో ఉన్నవాడిని ఎత్తుకుపోవడానికి వాడికి అధికారం లేదు. కానీ ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటలు వినకుండా, కాపరి మాట వినకుండా ఎప్పుడైతే తొలగిపోతాడో వాడికి కీడు సంభవించే అవకాశం చాలా ఉంది. 99% లేదు. నేను క్షేమంగా వచ్చేస్తానని చెప్పేసి చూడండి, తల్లిదండ్రులు చెప్పకుండా చాలా మంది ఏం చేస్తారు? వద్దు అంటారు. ఒక్కొక్కసారి ఎక్కడికో వెళ్తా ఉన్నప్పుడు వారిని ఏమంటారు తల్లిదండ్రులు? వద్దమ్మా, ఆ ప్లేస్ లోకి వెళ్ళడం మంచిది కాదు, వెళ్ళొద్దురా అంటారు. మనం ఏదైనా డ్యూటీకి వెళ్ళిపోతాం, లేదా మన మన పని మీద మనం ఉంటాం. ఉన్నప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఒక్కోసారి ఫ్రెండ్ మాటిని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏదైనా జరిగిందనుకో, అప్పుడు ఏమంటాం మనం? చెప్పిన మాట వినలేదు, మీకు దీనికి కారణం అయ్యిందని వారిని దండిస్తాం. ప్రేమైన వాళ్ళు, ఎప్పుడైతే ఆ గొర్రెల కాపరి స్వరాన్ని మనం వినడం మానేస్తామో మనకి కీడు సంభవించే అవకాశం ఉంది. ప్రేమైన వాళ్ళు, మనకి క్షేమాన్ని దయచేయడానికి యేసుక్రీస్తు జీవాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. పరలోకానికి తీసుకువెళ్ళడానికి మనల్ని సిద్ధపాటు కలిగి ఉండమన్నాడు. ఇదిగో నేను 2వ రాకడలో రాబోతున్నాను. వెళ్ళిపోతూ ఆ కాపరి చెప్పిన మాటలు ఇదే యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆయన ఒక్కడే కాదు కాపరి, మనకు ఒక్కొక్క ఆయన అప్పగించాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నప్పుడు వీరందరూ ఏమవుతున్నారంటే అభద్రతా భావానికి లోనవుతున్నప్పుడు చెబుతున్న మాటలు 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం చదవడం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుతున్నారు, నా యందు విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెడుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల పరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండునట్లుగా మరలా వచ్చి నా యొక్క నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవదును. మీరేం భయపడకండి అని మనకి తోడుగా ఎవరిని ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఇచ్చాడు. ప్రేమైన వల్ల మనం భయపడవలసిన అవసరత లేకుండానట్లుగా ఆ కాపరి వెళ్ళిపోతున్నాడు కనుక మన భయమేమో అనుకుంటే మనకు ఒక ఆయన్ని సహాయకుడిగా ఇచ్చాడు. మనలో ఉండడానికి, మనం మరణించేంత వరకు మనలో ఉండడానికి ముద్రగా వేశాడు ఒక ఆయన్ని. ఆయన పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మలో మీరు ఆనందించాలని చెబుతున్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయం
31 వచనం చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడెదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలు చెదరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. సరిపోతుందమ్మా. గొర్రెల కాపరిని కొట్టుదురు, గొర్రెలన్నీ ఏమైపోతాయట అంటే దేని గురించి చెప్తున్నాడు ఈయన? ఆయనకి జరగబోయే దాని గురించి చెప్తున్నాడు. మన పరిస్థితి ప్రాణం పెట్టబోయే దాని సిచ్యువేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇదిగో గొర్రెల కాపరిని పట్టబోతున్నారు, సిలువుకేసి పట్టేయబోతున్నారు, సిలువుకు మేకులేసి కొట్టేయబోతున్నారు మీ ప్రభు. గొర్రెలన్నీ చెదిరిపోతాయని ఒక ప్రవక్త ద్వారా రాయించాడు దేవుడు. ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నప్పుడు పేతురు అంటాడు, గీత గురువా అందరూ చెదిరిపోయినా నేను మాత్రం చెదిరిపో అంటాడు. ప్రవచనం ఎక్కడ ఉందో చూద్దాం. జకర్యా గ్రంథము 13వ అధ్యాయం. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. ప్రేమైన వాళ్ళ సరిపడుతున్నాం. 13వ అధ్యాయం 7వ వచనం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీద, నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయము. అంటే కాపరిని హతం చేసేటప్పుడు ఏమైపోతాయంటే గొర్రెలన్నీ చెదిరిపోతాయి. ఇదే వచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. గొర్రెల కాపరిని కొట్టబోతున్నారు, గొర్రెలన్నీ చెదిరిపోతాయని అన్నాడు. పేతురు గారు కొంచెం కంగారు ఎక్కువ. మంచివాడు, చాలా మంచివాడు. లేదు ప్రభా అందరూ పారిపోయినా కానీ నేను అస్సలు పారిపోనంటున్నాను. కానీ ఒక చిన్నది వచ్చి అడిగినప్పుడు క్షమించుకోవడానికి సిద్ధపడినాడు. తన మీద ఒత్తి పెట్టుకుని అతను ఎవరో నాకు తెలియదు అన్నాడు. చిన్నది అడిగితే అది యేసుక్రీస్తు ప్రభువారు మరణించి తిరిగి లేచాడు. ఎప్పుడైతే ఆయన్ని చూశాడో ఆ యొక్క శరీరంతో నన్ను నా ప్రభువుని సిలువేసినట్టుగా కాకుండా తలకిందులుగా సిలువేసుకోండి అన్నాడు. ఎందుకు? విశ్వాసం అనేది ఏర్పడింది అతనిలో. ఇదిగో నా ప్రభు ఎలాగైతే మరణించిన తర్వాత తిరిగి లేచాడో, అదిగో రాబోతున్నాడు నా ప్రభు నా కొరకు, రెండవ రాకడలో రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు నేను మరణించిన తిరిగి లెగిస్తాను, నాకు పరలోకం ఉన్నది, ఈ జీవము ఏ పాటిది, ఏ మాత్రము ప్రయోజనం లేనిది, ఆయన కొరకు నేను ప్రాణం పెట్టడానికి సిద్ధము అంటున్నాడు. ఎప్పుడు? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినప్పుడు ఆ మాట చెబుతున్నాడు. ఆయన వారి మధ్య నుండి చెబుతున్నప్పుడు లేదు ప్రభు నీ కోసం బ్రతుకుతాను అన్నాడు. బ్రతకలేకపోయాడు. కానీ ఆయన మరణించి తిరిగి లేచి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన కొరకు బ్రతకడమే కాదు మరణిస్తానని కూడా అంటున్నాడు. చాలా మంది మనం వాగ్దానాలు ఎలా ఉంటాయి, చాలా మంది వాక్యం విన్న తర్వాత ఏమనుకుంటారంటే ఈ రోజున వాక్యం చాలా బాగా అర్థమైంది, దేవుని కొరకు నేను చాలా ఇంకా బ్రతికేయాలి అని ఒక డిసైడ్ అయిపోయాను అంటారు. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినా, ఏదైనా వచ్చినప్పుడు మనం ఆ ప్రభు యొక్క మాటలను విడిచిపెట్టే వారిగా ఉంటున్నాము. కాపరి మనకి ముందుగా నడుస్తున్నాడు, మనకి ఏ కీడు రాదు. ప్రేమైన వల్ల ఏ కీడు రాదు. కీర్తనల గ్రంథం 23వ కీర్తన
మొట్టమొదటి వచ్చిన నేను చూసుకుందాం. యెహోవా నా కాపరి, ఏం కలగదు, లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పొరుండజేయును, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. గాఢాంధకారం చీకటిలో నడుస్తున్నా పర్లేదు, ఎందుకంటే నాకు ముందు ఆయన నడుస్తున్నాడు, నా కాపరిగా ఆయన ఉన్నాడు. నాకు ఏ భయం లేదు, చీకటి కూడా భయం లేదు. ఎందుకు నా ముందు ఆయన నడుస్తున్నాడు. గాఢాంధకారంలో కూడా ఎందుకు భయం లేదు అంటున్నాడు చెప్పండి ఒకసారి. క్రీస్తు ఎవరు? దావీదు అన్నాడు కదా, ఏమన్నాడు? నా పాదములకు దీపం. మన ముందు ఒక గాఢాంధకారం ఉంది, దానిని ఛేదించుకు వెళ్ళిపోయే ఒక లైట్ మన దగ్గర ఉంది. ఆ లైట్ వేసుకుని మనం వెళ్తున్నప్పుడు, అంటే మనకు ముందుగా క్రీస్తు కానీ లేక దేవుడు కానీ మనకు ముందుగా నడుస్తున్నప్పుడు మనం వెలుగులోనే నడుస్తాం. లైట్ వేసినప్పుడు ఏమవుద్ది? మనం వెళ్ళే త్రోవ మటుకే వెలుగుగా కనబడుతుంది, చుట్టూ చీకటే ఉంటుంది. రాత్రి మటుకు మనం లైట్ వేసుకున్నప్పుడు ఏమవుతుంది? చార్జ్ చేసుకుని లైట్ కనబడదు, మన త్రోవకేం ఇబ్బంది లేదు, కానీ చుట్టూ ఏముంది? చీకటే ఉంది. గాఢాంధకారం వల్ల నాకు భయం లేదు అంటున్నాడు భక్తుడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన మందిరంలో నివాసం చేసేటప్పుడు, ఆయనతో సహవాసం చేసేటప్పుడు, ఆయన మనకు నాయకుడిగా ఉన్నప్పుడు, ఆయన మందకు ముందుగా నడుస్తున్నప్పుడు ఎందుకు గొర్రె భయపడవలసిన అవసరం ఉంది? మనం ఆలోచించవలసింది అపవాది కుయుక్తి గురించి కాదు, అపవాది భయం గురించి కాదు, అపవాది బలం గురించి కాదు. మనం ఆలోచన చేయవలసింది దావీదు గొలియాతును జయించడానికి ఉన్న ఒకే ఒక విశ్వాసం ఏమిటి అంటే, జీవము గల దేవుడు నాకు తోడై ఉన్నాడు. జీవము గల దేవుణ్ణి దూషించడానికి ఈ ఫిలిస్తీయుడికి ఎంత ధైర్యము అని దేవుణ్ణి దూషించినందుకు చాలా బాధ కలిగిందండి దావీదుకి. చిన్నవాడు. ఈ అన్యుడికి, దేవుడంటే ఎరగని వాడికి దేవుణ్ణి దూషించి ఆప్యవడిచ్చాడు. వాడిని చంపడానికి నాకు ధైర్యం ఉన్నది. ఏమన్నాడు? వాడి తల నరికేస్తానని చెప్పాడు. ఈ రోజున దేవుని తోడు నీ తల తెగ నరుకుతానన్నాడు. తెగ నరుకుతానన్నవాడు కత్తి తీసుకుని వెళ్ళలేదు, కత్తి తీసుకుని వెళ్ళలేదు. వాడి కత్తినే వరలో నుంచి తీసి వాడినే చంపేశాడు. పోయిందని వాడు గులకరాయితో కొట్టి చంపేశాడు. కత్తి, వాడి కత్తినే వాడికి నరికేదానిగా దేవుడు ఆయుధంగా ఇచ్చాడు. మనలో ఉన్న సామర్థ్యాన్ని మనం చూసుకోవడం కాదు, కానీ మనలో ఉన్న వాడి సామర్థ్యాన్ని మనం గుర్తిరిగితే మనం ఎవరికి భయపడవలసిన అవసరం లేకపోయిందన్నమాట. ఎలాంటి సమస్య అయినా కావచ్చు మన ఎదురు ఉన్నది, ప్రతి దాని నుంచి నేను తొలగించడానికి, జీవాన్ని ఇవ్వడానికి, నా గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చానంటున్నాడు. అలాంటి గొప్ప కాపరి మనకున్నప్పుడు మనం అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏ సమస్య అయినా కావచ్చు, కానీ హృదయపూర్వకంగా నీ హృదయాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు అది సాధ్యమవుతుంది.
హృదయపూర్వకంగా ఆయన్ని నువ్వు విశ్వసించినప్పుడే అది సాధ్యమవుతుంది. యుద్ధంలో ప్రావీణ్యత ఏమైనా ఉందా దావీదుకి? ఏమైనా అనుభవం ఉందా? యుద్ధంలో అనుభవం లేదు, ఎప్పుడు కత్తి పట్టలేదట, డాడు పట్టలేదు, నాకు ఈ అలవాటే లేదన్నాడు. డాడు పట్టుకునే అలవాటు లేదు, కత్తి పట్టే అలవాటు లేదు. వాళ్ళ అన్నయ్యకు ఉంది అలవాటు, సైన్యంలో ఉన్నారు. సౌలు ఎంతో గొప్పవాడని దేవుడు ఏం చేశాడు? ఎన్నిక చేసిన వాడు ఫిలిస్తీయులు వచ్చినప్పుడు ఏం చేశాడు? దాక్కున్నాడు. ప్రేమను వాళ్ళు దాక్కుని సకల రాజ్యాన్ని నేను ఇచ్చేస్తానన్నాడు. దేవుడు నీకు ఇచ్చిన భాగ్యాన్ని, గొప్పతరాన్ని, ఐశ్వర్యాన్ని, లేక నీకు ఇచ్చిన ఆధిక్యతను ఎవరికో ఇవ్వడానికి ఎందుకు వచ్చింది ఆ యొక్క ఆలోచన అంటే వాడికి ఉన్న భయం. గొలియాతును చూసి భయపడిపోయాడు. గొలియాతుని చూసి భయపడిపోయాడు. చాలా సార్లు మన విశ్వాసం ఏమవుతుందంటే చాలా చక్కగా ఉన్నట్టుగా ఉంటది, తర్వాత ఏమవుతుంది? సన్నగిలిపోయినట్టుగా ఉంటుంది. నిర్గమకాండం 15వ అధ్యాయము. ఇశ్రాయేలు ప్రజలు కూడా అలాగే ఒక్కొక్కసారి దేవుల్లో చాలా బలంగా ఉన్నట్టుగా, దేవుణ్ణి మహింపరిచేటట్టుగా కనపడుతూ ఉంటుంది అలా ప్రయాణం. నిర్గమకాండము 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం నుంచి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానము చేసెదము. ఆయన మిగుల అతిశయించి జయించెను. గొర్రెలను, గుర్రములను, దాని రౌతులను ఆయన సముద్రములో పడద్రోసెను. ఎవరు పడదోసారండి? ఇశ్రాయేలీయుల పడదోసింది. భయపడి పారిపోయారు. ఇదిగో మోషే వచ్చేస్తున్నాయి, గుర్రాలు, రథాలు వచ్చేస్తున్నాయి అన్నప్పుడు నాయకుడు ఏం చెప్పాడు? నాయకుడు భయపడ్డాడు. నాయకుడు భయపడలేదు. మీరు భయపడకండి, మన పక్షాన దేవుడు ఉన్నాడు, నేను విజ్ఞాపన చేస్తాను. శత్రువును చూసి భయపడవలసింది కాదు నాయకుడు ఉండవలసిన లక్షణం. అపవాదికి ఉన్న బలాన్ని చూసి కాదు భయపడవలసింది మనం. మన దేవునికి ఉన్న బలం ఏమిటి, మన దేవునికి ఉన్న ధైర్యం ఏమిటి, మన దేవుడు మన పక్షాన ఉన్నాడా లేదో చూసుకోవాలి మనం. చెబుతున్నాడు చూడండి 2వ వచనం. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణ ఆయను. ఎవరట ఆ బలం? యెహోవాయే నా బలము అని చెప్తున్నారు. కానీ ఇలాగే ఉన్నారా అంటే ఆ సిచ్యువేషన్ లో చూసినప్పుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినప్పుడు, ఆ ఐగుప్తు రథాలు అందరూ మునిగిపోయినప్పుడు పాట పాడారు, దేవుడు స్తుతించారు, యెహోవాయే మా బలము అన్నారు. కానీ ఆ ఇశ్రాయేలీయులు ప్రవేశించవలసిన ఆ దేశంలోనికి ప్రవేశించడానికి 12 మంది నాయకులను, 12 గోత్రాల్లో నుంచి 12 మందిని పెద్దలను తీసుకుని సంఖ్యాకాండంలో చూద్దాం మాట ఒకసారి. ఇక్కడ పాటలు పాడిన వాళ్ళే, యెహోవాయే మాకు ధైర్యం అని చెప్పిన వాళ్ళే, దేవుడు వారికి ఇస్తానన్న భూభాగంలోనికి ఆ 12 గోత్రాల వారిని నియమించి పంపించినప్పుడు వారు తీసుకొచ్చిన సమాచారం, సందర్భం మనకు తెలుసు. ఇప్పుడు చూద్దాం సంఖ్యాకాండం 13వ అధ్యాయము. వారు తీసుకొచ్చిన సమాచారాన్ని మనం చూస్తే గనక 28వ వచనం చూడండి. 13వ అధ్యాయంలో, అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీయులను చూచితిమి. అమాలేకీయులు
దక్షిణ దేశములో నివసించుచున్నారు. హిత్తీయులు, యోబిసీయులు, అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు. కనానీయులు సముద్రం వద్దను యోర్దాను నదీ ప్రాంతములను నివసించుచున్నారని చెప్పిరి. అప్పుడు అప్పుడు వాళ్ళందరూ సమాచారం తీసుకొచ్చి చెబుతున్నప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు మాత్రం ఏం చెబుతున్నారు చూద్దాం. కాలేబు మోషే ఎదుట కాలేబు గారు చెబుతున్నాడు. ఏమంటున్నాడంటే, మోషే ఎదుట జనులను నిమ్మళపరిచి, మనము నిమ్మళపరిచారట. నిమ్మళపరచిన కారణం ఏంటి? ఈ జనాలందరినీ భయపెట్టేస్తున్నారు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారనుకున్నారు? ఉన్నత దేహులు, 6 అడుగులు 7 అడుగులు ఆజానుబాహులు అక్కడ ఉన్న వాళ్ళందరూ. మనం వెళ్ళాలనుకుంటున్న ప్రాంతం చాలా గొప్పదే. ఒక ద్రాక్ష గెల మొయ్యాలంటే కరువు వేసింది 2 మొయ్యాలి. చాలా ఫ్రూట్స్ బాగున్నాయి. ఆ దేశం మంచిదే, పాలు తేనెలు ప్రవహించే దేశమే. కానీ కానీ అని ఏం చెబుతున్నారంటే, అక్కడ ఉన్న వాళ్ళ గురించి చెబుతున్నారు. అంటే ఐగుప్తులో ఉన్న వారి కంటే అన్న వీళ్ళకి సైన్యం ఎక్కువ కాదు. ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు ఏమని చెప్పారు? కీర్తన పాడుకుంటూ యెహోవాయే మాకు బలం అన్నారు. ఇక్కడ ఏం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళ బలాన్ని మర్చిపోతున్నారు. చూడండి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరుచుకుందాము. మీరేమి భయపడకండి, దాన్ని నిశ్చయముగా స్వాధీనపరుచుకుంటాం, నిశ్చయముగా వెళ్తాం. దాన్ని జయించుటకు మన శక్తి చాలునెను. అయితే అతనితో కూడా పోయిన ఆ మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి పూజాలమని, మరియు వారు తాము సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు. భక్షించే దేశాన్ని ఇస్తాడు దేవుడు. క్షేమం కలిగిన దేశాన్ని మీకు ఇస్తానని దేవుడు చెప్పాడు. సమాచారాన్ని తీసుకురండిరా. మీరు వెళ్ళి ఒక 12 మంది గోత్రకర్తలను 12 మందిలో ఏర్పాటు చేసుకుని దేవుడు ఆ దేశాన్ని చూసిరండి. మీరు ధైర్యాన్ని చేకూర్చండి అని చెబితే చెడ్డ సమాచారాన్ని తీసుకొచ్చారట. మనం వాళ్ళని చేయించలేమని చెబుతున్నారు. మనం దానిలో ప్రవేశించలేమని చెబుతున్నారు. నాయకుడు అన్నవాడు ఎప్పుడు కూడా ఎలాంటి మాటలు చెప్పాలంటే, ఇదిగో పరలోకం, యేసుక్రీస్తు ప్రభువు వెళ్ళిపోతూ ఇదిగో పరలోకం మీ కొరకు ఉన్నది, మీరు చాలా జాగ్రత్తగా బ్రతకండి. ఈ లోకంలో అపవాదం ఉన్నాడు, నా మాటల నుంచి తొలగిపోతే కనుక మీరు వాడికి బలైపోతారు. నా మాటలు వింటూ జీవాన్ని పొందుకుని ఆ జీవము గల దేవుని యొద్దకు మీరందరూ రావడానికి చాలా అవకాశాన్ని దేవుడిస్తున్నాడు అని చెబుతున్నాడు. ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళ గుండెలన్నీ ఏమైపోయినాయి? జారిపోయినాయి. విశ్వాసులు కదా, వారందరూ గుండెలు ఏమైపోయినాయి? జారిపోయినప్పుడు మోషే గారి గుండె జారిపోలేదు. నాయకుడు గుండె జారిపోతే వాడి టార్గెట్ అంతా ఎవరి మీద ఉంటదంటే, సంఘాన్ని నడిపించే నాయకుల మీదే ఉంటది గురంతా అపవాదికి. ఎందుకంటే ఒక్కడిని పడగొట్టేసామా మొత్తం అందరూ వెళ్ళిపోతారు. ఆడొక్కడు ధైర్యంగా ఉన్నాడా, వీళ్ళందరినీ నడిపిస్తాడనే ఆలోచన వాడికి. మన బలం ఎవరు అంటే మనం కాదు, దేవుడే మనకు బలం. మన నాయకుడు యేసుక్రీస్తు వారు. మనకు ముందు నడిచే ఆయన మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు పెట్టాడు? మన ప్రాణం పోవాలని కాదు, మనం జీవం కలిగి ఉండాలని
సమృద్ధి కలిగి ఉండాలని ఆయన ప్రాణం పెట్టాడు ప్రేమ వల్ల. ఈ సత్యాన్ని మనం గుర్తెరిగితే కనుక ఆయన గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయట. ఆయన గొర్రెలు కాకపోతే ఏం చేస్తాయి అంటే, ఆయన గొర్రెలు కాదు అంటే ఆయన దొడ్డిన గొర్రెలు లేకుండా ఏం చేస్తాయంటే, ఆయన మాట పెడచెవిని పెడితే కనుక ప్రమాదం తప్పనిసరిగా ఉంది. లోకంలో ఎవడున్నాడు? అపవాది ఉన్నాడు. కనుక మనం రీచ్ అవ్వాల్సింది దేనికి అంటే, పరలోకానికి రీచ్ అవ్వాలనే ఆలోచన ఉండాలి. మనం బ్రతికే దినములన్నీ కూడా ఎలా బ్రతకాలంటే, యేసుక్రీస్తు చెప్పిన మాటల ప్రకారం జీవిస్తే తప్పనిసరిగా మనకి పరలోకం ఉంది. ఏదో చిన్న చిన్న వాటికి మనం పక్కదారి పట్టేస్తే, దేవుని మాటలు పెడచెవిన పెట్టుకుంటే కనుక ఆ పరలోకాన్ని పోగొట్టుకునే వారిగా ఉంటాం. కనుక మన భక్తిని బట్టి, మన బలాన్ని బట్టి మనం అతిశయించకుండా, దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ బలాన్ని బట్టి, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు. అది నమ్మాలి. మనం నమ్మితే మనం జయించగలం, ప్రతి దాన్ని జయించగలం. అపవాది ఏం చేస్తాడంటే, ప్రతి బాణాన్ని వేయడానికి చూస్తూ ఉంటాడు. ఆ బాణాన్ని విరక్కొట్టడానికి మన దగ్గర ఆయుధాలను ఇచ్చాడు. అదే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆ నీతి సాధనాలుగా మనం ఉంటే కనుక వాడికి భయపడవలసిన అవసరం లేదు. వాడి బలాన్ని కాదు లెక్క కట్టుకోవాల్సింది మనలో ఉన్న వాని యొక్క గొప్పతనాన్ని, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కాచిన అమూల్యమైన రక్తం అంటే, అమూల్యమైన రక్తం. నాకు పాపపు ఆలోచనలు రాకుండా చేయడానికి ఆ రక్తమే కారణమైంది అని ఎప్పుడైతే నమ్ముతావో, పాపం చేయడం కాదు, పాపపు ఆలోచన రావడానికి కూడా వీలేదని చెప్తున్నాడు. అలాంటి జీవితాలు మనమందరము క్రీస్తునందు జీవించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు ప్రథమ ఫలముగా. మనం కూడా ఎలా ఉండాలనుకుంటున్నాడు? ప్రథమ ఫలంగా ఉండడానికి యాకోబు రాసిన పత్రికలో చెబుతున్నాడు. అనేకులు మనం ప్రథమ ఫలముగా ఉన్నట్లుగా కూడా క్రీస్తు మన గురించి విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మాటల నుంచి ఎప్పటికీ తొలగిపోబడుతుంది. ఎందుకంటే ఆయన మాటల్లో ఏముంది? జీవం ఉంది. మనల్ని జీవింప చేయగలదు. అంటే జీవము కలిగిన మాటలు ప్రతినిత్యము నేర్చుకోవాలి. ప్రతినిత్యము ఆయనతో నడవాలి. ప్రతినిత్యము ఆయన స్వరాన్ని వినాలి. దేవుడి మాటలన్నిటినీ దీవించి ఆశీర్వదించుగాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. దయగలిగిన తండ్రి, కృపగల మీ నామానికి నేను వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రి ఈ లోకంలోనికి గొర్రెల కాపరిగా పంపించారు తండ్రి. ఇంకో తండ్రి, గొర్రెల కాపరిను కొట్టినప్పుడు గొర్రెలన్నీ చెదిరిపోతాయని చెప్పారు. అయితే ఆ కాపరి మీరే తిరిగి లేపారు. ఆయన తిరిగి లేచిన తర్వాత ఆయన చూసిన వారందరూ కూడా తండ్రి ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి వెనుక తీయలేదయ్యా. విశ్వాసం అనేది మా హృదయంలో ఎంత బలంగా నాటుకుంటే మేమంతలా జీవించగలమని మీ మాటలు సెలవిస్తున్నాయి. గొర్రెలను నడిపే కాపరి గొర్రెలకు ధైర్యాన్ని ఇవ్వడానికి, గొర్రెలకు జీవాన్ని ఇవ్వడానికి, సమృద్ధిని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడని తెలియజేస్తున్నారు. ఆయన స్వరం వినకుండా ఎవరైతే తప్పిపోతారో వారు మరణంలోనికి వెళ్ళే అవకాశం ఉందని రాయించారు. మేము ఎప్పుడు ఆయన స్వరాన్ని వింటూ ఆయన వెంబడించే వారిగా జీవించే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించబడుతుంది. యెహోవా ఏ మా బలము అన్న ఆనాటి ఇశ్రాయేలు ప్రజల తండ్రి ఆ ఐగుప్తు దేశమును విడిచిపెట్టిన ఆ ఐగుప్తులో ఉన్న వాటిని దేనిని విడిచిపెట్టక తండ్రి మిమ్మల్ని ఆయాసపరిచారయ్యా. దేవా, లోకములో నుంచి విడిపించబడ్డాము, పాపము నుంచి విడిపించబడ్డాము అని చెప్పుకుంటున్నాము కానీ తండ్రి దానికి తగినట్లుగా మేము జీవించాలని మీరు కోరుకుంటున్న కోరికకు తగినట్లుగా మేము జీవించలేకపోతున్నామో తండ్రి, వాటన్నింటినీ మేము పరీక్షించుకోవడానికి తండ్రి జీవము గల మాటలను మేము అనునిత్యము ధ్యానిస్తూ ఆ అపవాదిని ఎదిరించడానికి మాలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మీరు అనుగ్రహించిన
ప్రతి ఒక్క జీవిని బట్టి తండ్రి మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా. జీవము కలిగిన యేసుక్రీస్తుని లోకములకు పంపించారు. మీరు తండ్రి పాపములతో అపరాధములతో మరణించిన స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు రక్షించడానికి, మాలో జీవాన్ని నింపడానికి, మీరుండే లోకానికి తీసుకుపోవడానికి తండ్రి మీ యొక్క ప్రణాళిక, మీ యొక్క ఉద్దేశము, మీ యొక్క ఆలోచన ఎంతో ఉన్నతమైనది తండ్రి. ఆ ఉన్నతమైన లోకాన్ని మాకు ఇవ్వడానికి తండ్రి మీతో సమానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని తండ్రి ఈ లోకానికి పంపించి తండ్రి కలువరి సిలువలో ప్రాణత్యాగం చేయించారయ్యా. ఆయన కార్చిన అమూల్యమైన రక్తములో తండ్రి మా పాపములన్నిటినీ తీసివేశారు. మేము పాపము లేకుండా, పాపపు ఆలోచన లేకుండా జీవించాలని మీరు కోరుకుంటున్నారు. రీతిగా జీవించడానికి తండ్రి మేము జీవించగలమో లేదో అని మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయాన్ని ఇస్తున్నాను. మీ పరిశుద్ధాత్మను మాలోకి ప్రవేశపెట్టారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఆ పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి మేము ఆనందిస్తూ క్రీస్తును ఆనందింపజేసే వారిగా మేము ఉండే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని తండ్రి. ప్రతి నిత్యము ఈ సమయమే కాదు కానీ తండ్రి ప్రతి సమయంలోనూ తండ్రి జీవమును గురించిన వాక్యమును మేము నెవరవేసుకుంటూ తండ్రి ముందుకు కొనసాగే భాగ్యం మనం అందరికీ అనుగ్రహించమని తండ్రి. మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన మనం అడిగి వేడుకొచ్చున్నాను తర్వాత తండ్రి. ఆమేన్.